మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ వెల్దుర్తి గ్రామస్తులు నాయకులు శనివారం రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం సమర్పించారు. వెల్దుర్తి మీదకి వెళ్లి సంగారెడ్డి వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామిని వెల్దుర్తి వద్ద నాయకులు కలిసి తమ సమస్యను వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలో కాకుండా మండల పరిధిలోని ఇతర గ్రామాలకు తరలించే ప్రయత్నం జరుగుతోందని నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మండల కేంద్రంలో పాఠశాల ఏర్పాటు చేయకపోతే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామస్తుల విజ్ఞప్తికి మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావును కూడా వెల్దుర్తి నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పాఠశాలను ఇతర గ్రామాలకు తరలిస్తే మండల కేంద్రం పరిధిలోని విద్యార్థులకు నష్టం కలుగుతుందని, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో పాఠశాలను మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావును నాయకులు విజ్ఞప్తి చేశారు. శాంక్షన్ అయిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిని ఏర్పాటు చేయాలని పక్క గ్రామానికి తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వెల్దుర్తికి శాంక్షన్ అయిన తెలంగాణ మోడల్ స్కూల్ని తప్పుడు సర్వేతో ఇవ్వడం జరిగింది. మేము దీనికి నీలి నిరాహార దీక్ష రోజు కొనసాగుతూనే ఉంది. రేపటి నుంచి వంట మార్పులు, అలాగే విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, రవాణా సౌకర్యం అన్ని బంద్ చేయడం జరుగుతుంది. దీన్ని మమ్మల్ని మా స్కూల్ మాకు సాధించేదాకా పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ దాకా వెళ్ళేదాకా చూస్తాం. మేము రేపటి నుంచి మాత్రం పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. మా స్కూల్ మాకు రావాలని దయచేసి అధికారులని నమస్కరించుకుంటున్నాం. వెల్దుర్తిలో శాంక్షన్ అయినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలో నిర్మించాలని కోరుకుంటూ రీలే నిరాహార దీక్ష దీంతో ఈరోజు మూడో రోజుగా కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి మొండి వైఖరులతో ప్రభుత్వం ఎంతో చెరగటమాడుతున్న ప్రభుత్వానికి మేము రేపటి నుంచి వంట వార్పు కార్యక్రమం, స్కూల్స్ కానీ షాప్లు కానీ బంద్ పెట్టి మరి ఈ నిరాహార దీక్షను పెద్ద ఎత్తున కొనసాగిస్తామని కోరుకుంటున్నాము. ఎన్నో వసతులు కలిగిన మన వెల్దుర్తిలోనే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను శాంక్షన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా వెల్దుర్తి మండలంలో శాంక్షన్ అయినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మా పక్క విలేజైన కోర్టు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి నిరసనగా మేము గత 3 రోజుల నుంచి వీధి నిరాక్షలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా ఊరికి వచ్చినటువంటి స్కూల్ను మా ఊరిలో ఉన్న హెడ్ మాస్టర్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, కాలేజీ ప్రిన్సిపల్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ఇక్కడ వసతులు లేవని చెప్పేసి పక్క విలేజ్కి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ మా దగ్గర మా స్కూల్లో 13 రూములు ఖాళీ ఉన్నాయి. మా దగ్గర అన్ని రకాలుగా, అంటే మాకు ఆట స్థలమైనా సరే అన్ని రకాలుగా అన్ని వసతులు ఉన్నాయి. అలాగే అంతేకాకుండా మా దగ్గర రవాణా వ్యవస్థ ప్లస్ రేపొద్దుల ఒకవేళ కుక్కులకి స్కూల్ శాంక్షన్ అయితే ఒక కాలేజ్ కావాలంటే కొత్త స్టాఫ్ కావాలి. అదే వెల్దుర్తిలో శాంక్షన్ అయితే వెల్దుర్తిలో ఆల్రెడీ కాలేజ్ ఉంది, ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నది, అంతున్నది. మళ్ళీ అక్కడ కుక్కులుండే స్ట్రెంత్ లేదు, 250 మంది మాత్రమే ఉన్నారు. మా వెల్దుర్తిలో కాలేజ్ స్కూల్ జెడ్పీ స్కూల్లో 625 మంది వాళ్ళు ఉన్నారు. పక్కపట్టి ప్రైమరీ స్కూల్లో 150 మంది చిల్లర వాళ్ళు ఉన్నారు. కస్తూర్బాలో 254 మంది వీళ్ళు ఉన్నారు. మొత్తంలో మా వెల్దుర్తిలోనే కౌంట్ చేస్తే 1200 మంది విద్యార్థులు ఉన్నారు. అలాంటి అన్ని రకాలుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్కు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉండే విధంగా వెల్దుర్తిలో ఉంది. స్థలం కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా